సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా నిలబడికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలిచిన చంపారు, ప్రవక్తలను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము అగులబెట్టాడు. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. ఈ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా. నువ్వు మనిషిని కాబావు అంటున్నాను. అంతే. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ఆయన రక్తము చిందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడతారు, లక్షల మంది యవనస్తులు లేస్తారు. అంత గొప్ప కార్యం జరిగింది. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను మెరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా మనిషిని హిందువుగా చూడదు, ముస్లింగా చూడదు, క్రైస్తవుడిగా చూడదు, బౌద్ధుడిగా చూడదు. మనిషిని మనిషిగా చూడదు. కష్టమా? చాలా కష్టం. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళూని సంఘమును పోషించారు. మాకు వారిని చూపించుటకు క్రీస్తులు పడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలను జగత పనికై మమ్మును పిలిచిన దేవా, కొరకై
సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతో మంది ఉన్నారు.